హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ ద బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. ఇది ఒక జపాన్ మూవీ. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది మూవీ. అయితే ఇది ఒక టైం పాస్ మూవీ, ఖాళీగా ఉంటే ఉలిక్కేసేవచ్చు. ఇక మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, జపాన్లోని టోక్యోకి బయలుదేరినటువంటి అయాబోసా నెంబర్ 60 అనేటువంటి ట్రైన్లో బాంబు పెట్టాను అని చెప్పేసి ఆడెవడో కాల్ చేస్తాడు. ఫోన్ చేసి ట్రైన్ 350 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. ట్రైన్ 100 కిలోమీటర్ స్పీడ్ తగ్గితే, అంటే 100 కిలోమీటర్ల కంటే తక్కువ స్పీడ్ వెళ్తే పేలిపోద్దని చెప్తాడు. మరి చివరికి ఏమైంది? ట్రైన్ 100 కిలోమీటర్ల కంటే స్పీడ్ తక్కువ వెళ్ళిందా, ఎక్కువ వెళ్ళిందా, పేలిందా, పేలలేదా అనేది ఇంకా మనం సినిమాలో చూడాలి. సినిమాలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ట్రైన్ 350 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది, అది 100 కిలోమీటర్ల స్పీడ్ కంటే తగ్గితే పేలిపోతుంది అంటాడు. ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 100 కిలోమీటర్ల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఆ విషయం నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే మూవీ చూసిన తర్వాత అర్థం చేసుకోండి. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరా వర్క్ అని చెప్పొచ్చు. అంటే మూవీలో ఆ ట్రైన్ చూపించే విధానం కానీ, కొన్ని లొకేషన్స్ కానీ, డ్రోన్ షాట్స్ కానీ, ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు కొన్ని షాట్స్ చాలా బాగుంటాయి. మూవీ ఫైనల్లో ట్రాక్ మార్చే సీన్ కానీ, ఆ వాటర్ క్యానల్తో ట్రైన్ ఆపేటువంటి ఆ సీన్ కానీ, ఇలా కొన్ని హైలైట్ సీన్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక మూవీలో నటించినటువంటి యాక్టర్స్ అందరూ కూడా, అంటే ఇందులో హీరో హైలైట్ అలాగే ఉండదు కానీ అందరూ బాగా చేశారు. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, అంటే వీళ్ళు సస్పెన్స్ కొంతవరకు బాగానే మెయింటైన్ చేశారు కానీ, ఇంకా అంటే అప్పుడే సస్పెన్స్ రివీల్ కాకుండా ఉంటే ఇంకా బాగుండేది. అంటే వీళ్ళు ఏదైతే విషయం చెప్పాలనుకున్నారో అది ఫైనల్లో కొంచెం తేలిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఈ చిన్న చిన్న మైనస్లే. ఇంకా ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే, మూవీ ఒకసారి చూసేవచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.